కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. మరో వాక్య భాగం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గత వారమున దేవుని యొక్క దయను గురించి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఈ రోజును కూడా అదే విషయాన్ని మనం చూసుకున్నాం. దేవుని యొక్క దయ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే ప్రతి కార్యము కూడా దేవుని యొక్క దయ దగ్గర నుండే ప్రారంభమవుతుంది. అంటే విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటికంటే మొదట ప్రారంభమైనటువంటిది ఏంటంటే, దేవుని వైపు నుండి స్టార్ట్ అయ్యేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని యొక్క దయ. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ముందు మనం విశ్వాసం ఉంచుతాం. ఆ వాగ్దానం నెరవేర్చబడలాగా ప్రార్థన చేస్తాం, నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ దేవుడు వాగ్దానం చేయడానికి మనం చేసేది ఏమీ లేదు. దేవుడే తన యొక్క దయను బట్టి, కృపను బట్టి, లేదా వాత్సల్యతను బట్టి దేవుడు మనకి వాగ్దానం చేస్తుంటాడు. అంటే విశ్వాసం అనేది దేవుడు చేసినటువంటి వాగ్దానానికి మనం రెస్పాండ్ అవుతూ విశ్వాసం ఉంచుతాం. ఆయన చేసినటువంటి వాగ్దానానికి రెస్పాండ్ అవుతూ ప్రార్థన చేస్తాం, నిరీక్షణ ఉంచుతాం. కానీ ఆ వాగ్దానం కంటే ముందు ఉన్నటువంటి మరొక కార్యం ఏంటంటే దేవుని యొక్క దయ. దేవుడు ఆ వాగ్దానం చేయడానికి మనం చేసేదేమీ లేదు. మనం నమ్మేము కాబట్టి దేవుడు వాగ్దానం చేయడు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనం దేవుని నమ్ముతాం. కాబట్టి అలా చూసుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేయడానికి, మన జీవితంలో ఒక కార్యము జరిగిస్తానడానికి దేవుణ్ణి ప్రేరేపించేటువంటి కార్యము తనకున్నటువంటి దయ. దేవుని యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఆ దయ అనేటువంటి దాన్ని బట్టి, లేదా కృపను బట్టి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. లేదంటే మనల్ని ఎలా ఉంచుతానంటున్నాడో ఆ విషయాన్ని దేవుడు మనకి తెలియపరుస్తుంటాడు. అందుకనే ప్రతి కార్యము దేవుని దగ్గర నుండి బయలు వెళ్తుంది, దేవుని దగ్గర మన ఎద్దుకు వస్తుంది. అలా దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి కార్యములు ప్రతిదీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దేవుని యొక్క దయ దగ్గర స్టార్ట్ అవుతుంది. దేవుడు ఏం చేసినా సరే మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ఆయన చేయట్లేదు, కానీ దేవుడు తనకున్నటువంటి ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, దయను బట్టి ఆయన కార్యములను ప్రారంభిస్తున్నాడు. ఆయన దయతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ వాగ్దానం అందు మన విశ్వాసము ఉంచుతున్నాం. ఇక్కడ ప్రతిదీ దయ దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకే ఇందాక చదవని చూస్తారు కీర్తన గ్రంథంలో, దేవుడు అంట తన దయతో తన ప్రజలను కప్పుతూ ఉన్నాడంట. ఇప్పుడు అందుకని చూడండి, దయ అంటే మన అర్హతతో సంపాదించినటువంటిది కాదు. దేవుని యొక్క దయ అంటున్నామంటే, లేదా వాత్సల్యత అంటున్నామంటే అర్థం ఏంటంటే మనలో ఏదో ఒక మంచిని చూసి దేవుడు చేసేటువంటిది కాదు, కానీ దేవుడు ఒక కార్యం చేద్దాం అనుకున్నప్పుడు అలాగ జరిగించడానికి మనలో ఎటువంటి అర్హత లేనప్పటికీ, దాన్ని పొందుకోవడానికి అవసరమైనటువంటి ఎటువంటి మంచితనం మనలో లేనప్పటికి కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి, ఆయన చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆయనే మొట్టమొదటి అడుగు వేసి ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. చూసారా, అదే దేవుడు దయ ద్వారా జరిగించేటువంటి కార్యం. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క దయ ఉన్న చోట అర్హతకి ప్రాధాన్యత ఉండదు. అర్హత ఉన్న చోట దేవుని యొక్క దయకి ప్రాధాన్యత ఉండదు. రెండు కలిసి వెళ్ళవు. దేవుని యొక్క దయ అన్నామంటే అర్హత అనేది ఉండదు కాబట్టే దేవుడు దయ తలుస్తున్నాడు. కాబట్టి దేవుడు దయ తలిచి ఇచ్చేటువంటి కార్యములు ఏదైతే ఉంటున్నాయో వాటిలో మనం అర్హత ద్వారా పొందుకున్నామని ఎప్పుడు అనుకోకూడదు. అర్హత అనేటువంటిది ఉన్న చోట, క్వాలిఫికేషన్ అనేది నెసెసరీ అయిన చోట దేవుని యొక్క దయ ఉండదు. కానీ ఎక్కడెక్కడైతే దేవుని యొక్క దయ ఉందంటున్నామో, దేవుని యొక్క దయ ఉన్న ప్రతి చోట అర్హతతో సంబంధము లేదు. మనం విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపడం బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసం ఉంచుతున్నాం, కానీ అక్కడ కృప ద్వారా రక్షింపబడుతున్నాం అంటున్నాడు పౌలు. అంటే అర్థం ఏంటంటే దేవుడు కృప ద్వారా రక్షణ అందుబాటులో ఉంచాడు.
దేవుడు అందుబాటులో కృప ద్వారా అందుబాటులో ఉంచిన రక్షణ ఎంత మనం విశ్వాసం ఉంచుతున్నాం. చాలా సందర్భాలు మనం ఏంటంటే మనం చేసేటువంటి ప్రార్థన, మనం దేవుని అందించే విశ్వాసము, మనం కలిగిన నిరీక్షణ, మనకున్నటువంటి ఆత్మీయ స్వభావం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం పొందుకున్నాం అనుకుంటున్నాం. కానీ అది అలాగను కానే కాదు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఉంది, విశ్వాసానికి, నిరీక్షణకి, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. కానీ అవన్నీ కూడా మనకు అర్హతను సంపాదించి పెట్టేటువంటి కార్యములు కాదు. ఈవెన్ రక్షణ అనేటువంటిది విశ్వాసిగా స్టార్ట్ చేసేటువంటి మొట్టమొదటి పెట్టే రక్షణ. ఆ రక్షణలో కూడా కృప యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైన పౌలు చెప్తున్నాడు. అందుకని కేవలం విశ్వాసంలో రక్షింపడని చెప్పట్లేదు, కృపను కూడా పౌలు యాడ్ చేస్తూ కృప విశ్వాసం కలిస్తేనే మనం రక్షింపబడుతున్నాం అంటున్నాడు. కృప దేవుని వైపు నుండి ప్రారంభమైనటువంటి కార్యము. విశ్వాసం అటువంటిది దేవుడు చేసినటువంటి ఆ కార్యమందు మనం తిరిగి రెస్పాండ్ అయ్యే విశ్వాసం ఉంచుతాం. మొట్టమొదటి మెట్టు కృప ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. అందుకని చూడండి, మన అనుదిన జీవితంలో ఈ కృపను కూర్చున్న జ్ఞానం మనకు ఉండాలి. దేవుని యొక్క దైవం వచ్చిన జ్ఞానం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన జ్ఞానమందును, వయసందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లారంట, అంటే ఎదిగారంట. ఆయన దేవుని యొక్క దయలో యేసుక్రీస్తు పెరిగారంట, ఎదిగారు. అంటే మనం కూడా దేవుని యొక్క దయలో ప్రతిరోజు ఎదగాల్సి ఉంది. మనం అలా ఎదగాలి అంటే దేవుని యొక్క దయ ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క దయలో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజున కూడా దేవుని యొక్క దయ గురించి మాట్లాడతాను. మరొక వాక్య భాగం మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 5వ వచనం. మరొకసారి చదువుతాను. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుని యొక్క దయను గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన దయ ఎలా ఉంటుంది అంటే ఆయన దయ నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఎందుకంటే చూడండి, అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం గ్రహిస్తామో లేదో తెలియదు కానీ దేవుని యొక్క దయ నిత్యము కూడా మనతోనే ఉంటుంది. దేవుని యొక్క దయ ద్వారానే చాలా కార్యాలు మనకు జరుగుతుంటాయి. కొన్ని కార్యాలు, కొన్ని మేలు మన జీవితంలో జరగడానికి మనలో అర్హత ఉందని కాదు, మళ్ళీ అర్హత లేనప్పటికీ మనం ఆ కార్యము జరుగుతుందేమో అని ఎదురు చూడనప్పటికీ కూడా కొన్ని సందర్భంలో మన జీవితంలో సడన్ గా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. మనం దాని కొరకు ఎదురు చూడం. యాక్చువల్గా అసలు చాలా సందర్భంలో అది మన మైండ్ లో కూడా ఉండదు దాని గురించి. సడన్ గా ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది. మనం ఊహించకుండానే ఆ కార్యం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే ఇది యాక్సిడెంటల్ గానో ఏదో లక్కీగానో జరిగిందని కాదు. అక్కడ దేవుని యొక్క కృప మనం వెంటాడుతుంది కాబట్టి మనం దాని కొరకు ఎదురు చూడనప్పటికీ, మనం దాని కొరకు ఆశించినప్పటికి కూడా దేవుడు తన యొక్క దయను బట్టి, కృపను బట్టి ఆ కార్యం మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నాడు. అందుకని బైబిల్ అంటే ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృప లేకపోతే మనం ఒక క్షణం కూడా బతకలేం. మనం ప్రార్థన చేయొచ్చు, విశ్వాసం ఉంచవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ వాటిని బట్టి మనం బ్రతుకుతామని కాదు, దేవుని యొక్క దయను బట్టి మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆలకించాలన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ దేవుడు ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. మీ ప్రార్థనని ఆలకిస్తాను అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినడానికి మనలో ఎటువంటి అర్హత ఉండదు. కానీ మన ప్రార్థన వినాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. దాన్ని బట్టి ప్రతిఫలం జరుగుతుంది. అందుకని కృప అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమని నేను అంటూ ఉన్నాను. అయినా బైబిల్లో కొన్నిసార్లు మనం చూసినప్పుడు దేవుడు కొంతమందిని ఆశీర్వదించినప్పుడు, కొంతమంది ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా సందర్భంలో మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు అనిపిస్తుంది. వాళ్ళంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. వాళ్ళు సహజంగా ఉండాల్సినటువంటి మంచి స్వభావం వారు లేనప్పటికీ దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. గత వారం చెప్పని చూస్తారా, దేవుడు యాక్చువల్గా అయితే ఏశావుని ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే జ్యేష్ఠుడు కాబట్టి. కానీ బైబిల్ చెప్తుంటే దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకుంటాడు. బైబిల్లో రోమపత్రిక మనం చదివాం. మరొకసారి చదువుదాం చూడండి, దాన్ని ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. రోమపత్రిక 9వ అధ్యాయం
రోమపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. నిన్ను గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి అంటే పైన పౌలు కొన్ని విషయాలు చెప్పాడు, మాట్లాడుతున్నది అంటున్నాడు. దీనంతటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏశావుని ద్వేషిస్తున్నాను, యాకోబుని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఇది మనకు ఆశ్చర్యం కదా, ఎందుకంటే యాకోబులు ఎటువంటి మంచి లేదు. యాకోబు యాక్చువల్గా మోసగాడు. ఆయన మోసం చేసి పైకి రావాలనుకున్నాడు. వాళ్ళ సొంత అన్నయ్యనే మోసం చేసినటువంటి ఒక ఆయన యాకోబు. తర్వాత ఆశీర్వదింపడ్డాడు. మనకు తెలుసు, యాకోబు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వరకు బ్రతిమలాడాడు, అవన్నీ ఉన్నాయి. కానీ యాకోబు ఆశీర్వదించాలి అనే నిర్ణయం దేవుడు తీసుకున్నాడు. అలాగే దేవుడు డిసైడ్ అయ్యాడు కాబట్టి ఏశావు యాకోబు ఆశీర్వదింపడ్డాడని ఇక్కడ చెప్తూ, దేవుడు ఎందుకు అలా చేస్తాడంటే అక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. దేవుడు అంట ఏశావుని ద్వేషించాడంట. మనమైతే నార్మల్ గా మనం ఏశావుని ద్వేషించు, ఎందుకంటే ఏశావులో ఎటువంటి చెడు లేదు, ఆయన మంచివాడు. ఆయన మోసపోయాడు, ఆయన బాధ్యతడు చెప్పాలంటే. వాళ్ళ తమ్ముడు ఆయన్ని మోసం చేశాడు. కానీ మానవ దృష్టితో కాకుండా దేవుని యొక్క దృష్టితో చూస్తే దేవుడు అంటున్నాడు, నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. అంటే బేసిక్ దేవుడు ఏం చెప్తాడంటే, యాకోబు ఆశీర్వదింపడ్డానికి గల కారణం ఏంటంటే, నేను యాకోబుని ఆశీర్వదించాలి నేను నిర్ణయించుకున్నాను కాబట్టి యాకోబు ఆశీర్వదింపడ్డాడని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే యాకోబులో తర్వాత కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, కానీ అసలు ఇనిషియల్ స్టేజ్ చూసుకుంటే యాకోబులో ఎటువంటి మంచి లేదు, మోసగాడు ఆయన. పుట్టిన దగ్గర ప్రతిదీ మోసంతోనే బ్రతికినటువంటి వ్యక్తి. అది దేవునికి కూడా బాగా తెలుసు. కానీ అదే దేవుడు యాకోబుని ఎందుకు ఆశీర్వదించాడో పౌలు ఇక్కడ ఆ విషయం గ్రహించి చెప్తా అంటున్నాడు. యాకోబు ఎందుకు ఆశీర్వదింపడ్డాడంటే, యాకోబుని దేవుడు ప్రేమించాడు. ఏశావు మంచి స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పుడు కూడా దేవుడు ఆయన ద్వేషించాడంట. ఇప్పుడు చూడండి, అది మనకు అర్థం కాదు. దేవుడు ఎందుకని యాకోబు లాంటి మోసగాన్ని దేవుడు ప్రేమించాడు, ఏశావు లాంటి మంచివాడిని ఎందుకని దేవుడు ద్వేషించాడు? ఏశావు కంటే యాకోబుని ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? ఏశావు కంటే యాకోబు దేవుడు ఎందుకు ఎక్కువ ఆశీర్వదించాడంటే, అక్కడే మనకు విషయం అర్థం కాదు. కానీ దానికి ఆన్సర్ ఒకటే, పాసిబుల్ ఆన్సర్ ఏంటంటే, అక్కడ దేవుని యొక్క దయ అక్కడ ఉంది. ఎందుకని దేవుని యొక్క దయ అంటున్నామంటే, అక్కడ ఆ మంచి కార్యములు పొందుకోవడానికి, ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి యాకోబులు ఎటువంటి మంచి లేదు యాక్చువల్ గా. అదే కానీ నిజంగా వీళ్ళిద్దరిని మనం పెట్టుకొని ఒకరిని ఆశీర్వదించాలని మనం అనుకుంటే, మనం యాక్చువల్గా యాకోబుని ఆశీర్వదించం. మనం యాకోబుని రిజెక్ట్ చేస్తాం మనం. కానీ అదే యాకోబుని ఒక సాధారణ మనిషి సైతము ఈయన ఆశీర్వదించకూడదు అని పక్కన పెట్టేటువంటి వ్యక్తిని దేవుడు తన చేతుల్లోకి తీసుకొని, దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. దేవుడు అంటున్నాడు, నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ఇదేంటి, దేవుడు ఎందుకు ఇలా కార్యాలు చేస్తాడు? అలాంటి మోసగాన్ని ఎందుకు దేవుడు ప్రేమించాడు, ఏశావుని మంచివాడిని ఎందుకు ద్వేషిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అప్పుడు ఇక్కడ చూడండి, దానికి పౌలు ఆన్సర్ చెప్తూ అంటున్నాడు, దేవుడు అలా చేశాడు కాబట్టి ఏమందము, దేవుని అందు అన్యాయం కలదా, అట్లు అనరాదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క దయ అనేటువంటిది అంత, దేవునికి దయ అంత సమృద్ధిగా ఉంటుంది. అంటే దేవుడు మానవుల పట్ల దయ చూపించడానికి ఎంత ఇష్టపడుతున్నాడంటే, కొన్ని సందర్భంలో ఆయన కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి దయ చూపించాలని దేవుడే డిసైడ్ అయ్యి దయను చూపిస్తున్నప్పుడు, కొన్ని సందర్భంలో మనకు నచ్చదు ఆ విషయం. కొన్ని సందర్భంలో మనకంటే దుర్మార్గం బ్రతినటువంటి వాళ్ళు, మనకంటే అల్పంగా బ్రతినటువంటి వాళ్ళు ఆశీర్వదింపడినప్పుడు, సడన్ గా వాళ్ళ జీవితంలో కార్యం జరిగినప్పుడు, వాళ్ళకంటే కొంచెం భక్తిగా బ్రతికి, వాళ్ళకంటే కొంచెం విశ్వాసం ఉండి, వాళ్ళకంటే దేవునిలో సిన్సియర్గా బ్రతికేటువంటి వాళ్ళకి కొన్ని సందర్భంలో దేవుని యొక్క దయ దేవుడు వేరే వాళ్ళకు చూపించినప్పుడు, తనకంటే అల్పమైనటువంటి వాళ్ళకి, భక్తిహీనులకు దేవుడు దయ ద్వారా కొన్ని కార్యములు చేసినప్పుడు, భక్తి కలిగినటువంటి వారికి కొన్ని సందర్భంలో దేవుని మీద అసహ్యము, ద్వేషము కలుగుతుంది. దేవుడు రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చాడంట మనమే. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క దయ అంత సమృద్ధిగా ఉంటుంది. దేవుని యొక్క దయ ఎంత ఎక్కువ ఉందంటే, కొన్ని సందర్భంలో ఆ దయను ఆయన చూపించినప్పుడు, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దయను చూపించినప్పుడు, కొన్ని సందర్భంలో దేవుని నమ్మినటువంటి వాళ్ళు సైతము దేవుని యొక్క క్యారెక్టర్ మీద డౌట్ పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంతగా దేవుడు ఒక వ్యక్తిని దయతాల్సిన నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తిని అంతగా దేవుడు పైకి లేవనెత్తున్నాడు.
అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుడు ఎలా డిసైడ్ అయ్యాడు, ఎలాగనా? ఏశావుని ద్వేషించి యాకోబుని ప్రేమించాను దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనం ఏమంటాం? ఇప్పుడు దాన్ని బట్టి జనరల్ గా మనం చెప్పాలంటే దేవుడు అన్యాయం చేశాడండి. ఎందుకంటే ఏశావు లాంటి వ్యక్తిని ఆశీర్వదించాలి, మంచి వ్యక్తిని, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ దేవుడు యాకోబుని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు, యాకోబుని ఎందుకు ఆశీర్వదించాడు అనిపించినప్పుడు అక్కడ ఏదో దేవుడు ఎందుకు మిస్కాల్కులేట్ చేశాడు, దేవుడు ఎందుకు అక్కడ అన్యాయం చేశాడు ఏశావుకి అని మనకు అనిపిస్తుంది అని నేను పౌలు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇలా నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఏమంటాం? దేవుని అన్యాయం కలదా? వాళ్ళు చూస్తే మన పైపైన కనుక అర్థం చేసుకుంటే దేవుడు అక్కడ అన్యాయమైన తీర్పును తీర్చాడు అనిపిస్తుంది. కానీ అక్కడ యాక్చువల్గా చూసుకుంటే ఏశావులైనా సరే యాకోబులైనా సరే దేవుడు ఆశీర్వదించినప్పుడు అది దేవుని యొక్క దయని బట్టి నిర్ణయించబడుతుంది. కానీ యాకోబులది అర్హత ఉండి దేవుడు యాకోబుని ఆశీర్వదించలేదు. లేదంటే యాకోబు కంటే ఏశావులది అర్హత ఉందనేటువంటిది కాదు. అక్కడ దేవుడు అలా డిసైడ్ అయ్యాడు అంతే. అందుకే చూడండి, కొంచెం కింద చదువుతాను. అందుకు మోషే ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవరిని జాలిపడుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. చూసారా? కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏమంటాం అంటే, దేవుడు అంటున్నాడు, దేవుడు ఇలా అనుకున్నాడంటే మనం ఎవరినైతే కరుణించాలనుకుంటానో వారిని కరుణిస్తాను, ఎవరెందైతే నేను జాలి పడాలనుకుంటానో వారి ఎందుకు జాలి పడతాను అని దేవుడు అనుకున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, నేను ఎవరి మీద అయితే జాలి చూపించాను, నేను డిసైడ్ అయ్యానో వాళ్ళ మీద నేను జాలిని చూపిస్తాను. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తి మీద జాలి చూపించడానికి వేరే వారి ద్వారా గాని వేరే వాటి ద్వారా గాని దేవుడు ఇన్ఫ్లుయెన్స్ చేయబడడు. అర్థం ఏంటంటే, దేవుడు వ్యక్తి జాలి చూపించాలనుకున్నప్పుడు ఆయన చూపించాలనుకుంటే చూపిస్తాడు. కానీ నీకున్నటువంటి మంచితనాన్ని బట్టో, నీకున్న అర్హతను బట్టో, లేదా వేరే వాళ్ళు ఇంకేదో చేసిన దాన్ని బట్టో దేవుడు జాలిని చూపించడు. దేవుని యొక్క దయ అన్నది, దేవుని యొక్క జాలి అన్నది ఎవరో ఒకరు ప్రేరేపిస్తానో, ఎవరో ఒకరు అడిగితేనో, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తేనో, ఎవరో ఒకరు భక్తిగా బ్రతితేనో వారి భక్తిని బట్టి దేవుడు ఇన్స్పైర్ అయ్యి ప్రేరేపణ పొంది దయను చూపించడు. ఎందుకంటే దయ అనేటువంటి దానిలో అర్హతకి స్థానము లేదన్నాము. కాబట్టి దేవుడు దయ చూపించాలనుకున్నప్పుడు అర్హతను చూడలేదు. మరి అర్హత చూడనప్పుడు దేవుడు ఎవరికి జాలి చూపిస్తాడంటే ఒకటే చెప్పాలి, మన ఆన్సర్ ఒకటే చెప్పగలం. ఏంటంటే వీళ్ళకి మాత్రమే దేవుడు దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు మనం చెప్పలేం. దేవుడు ఎవరినైతే జాలి చూపించాలనుకుంటాడో వాళ్ళు చూపిస్తాడు. దానికి ఆన్సర్ ఇదే. ఎవరికి దేవుడు జాలి చూపించగలడు, ఎవరు చూపిస్తాడు, ఎలాంటి వారికి దేవుడు తనకు దయనిస్తాడు అంటే ఇలాంటి వారికి మనం చెప్పలేం. ఎవరు చూపిస్తాడంటే దేవుడు తనకు జాలిని అని అడిగితే ఆన్సర్ ఒకటే, ఆయన ఎవరు చూపించాలనుకుంటే వారు చూపిస్తాడు అంతే. అందుకనే పౌలు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కాబట్టి పొందగోని వారిలో ఏమీ లేదు. అంటే యాకోబుని దేవుడు కరుణించాడంటే, ఆశీర్వదించాడంటే పొందుకున్నటువంటి యాకోబులో కూడా ఏమీ లేదు. అంటే అందులోని దేవుని వైపు నుండి ఉంది కానీ పొందుకున్నటువంటి వ్యక్తులు ఏమీ లేదు. అందుకనే మనము జాలి అటువంటి విషయానికి వస్తే ఇది అర్హత ద్వారా జాలిని సంపాదించుకోం మనం. ఇప్పుడు చూడండి, మనం ఇంకేదో రక్షణ పొందాలంటే మన విశ్వాసం ఉంచాలి, ఇంకేదో ఉన్నాయి. కానీ దేవుని యొక్క దయ అనే విషయానికి వస్తే ఎంత గొప్పదంటే, దేవుని యొక్క దయ ఎంత గొప్పదంటే, దేవుడు తన యొక్క దయను ఎంతగా చూపించడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయన దయ చూపించాలనుకున్నప్పుడు ఆయన మనుషుల యొక్క అర్హతతోనో, మనుషుల యొక్క ప్రేరేపణ ద్వారానో, బలవంతం ద్వారానో దేవుడు ఆ వ్యక్తికి జాలిని చూపించడు. ఆయన డిసైడ్ అయితే ఆయన ఎలాంటి వాడైనా సరే దేవుడు తనకు జాలిని, కరుణని చూపిస్తాడంట. అది దేవుడు డిసైడ్ అవుతాడంతే. అందుకని దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని అడగట్లేదు. అందుకని చూడండి, అందుకే మంచి విషయం అంటాను నేను. ఎందుకంటే దేవుడు నాకు జాలి చూపించాలంటున్నప్పుడు వేరే వారిని అడిగి నాకు జాలి చూపించడు. దేవుడు నా మీద జాలి చూపించాలని ఆయన డిసైడ్ అయితే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా సరే దేవుడు నాకు జాలిని చూపిస్తాడు. అందుకని జాలిలో గొప్పతనం అదే. అది ఎందుకంత ప్రత్యేకమైందంటే అది వేరే వాళ్ళ రికమెండేషన్తోనో పని లేదు, వేరే వాళ్ళతో సంబంధం లేదు. అది పూర్తిగా దేవుడు డిసైడ్ అయితే చాలు ఆయన జాలిని చూపిస్తాడు. ఆయన డిసైడ్ అయిన తర్వాత ఎంతమంది వద్దన్నా సరే దేవుడు ఆ వ్యక్తికి జాలిని చూపిస్తాడు. ఆయన జాలి ఇష్టపడేటువంటి వాడు. అలాగని ఎవరో 10 మందికి 20 మందికి జాలి చూపిస్తాడని కాదు. ఆయన తన ప్రజలంతా ఆయన ఆవరిస్తుంది, తనకు దయతో ఆవరిస్తున్నాడంట. అంటే ఆయన అందరికీ జాలి చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ దయను అంత గొప్పది అంటాను నేను. అందుకనే ఆ దయను కూర్చున్నటువంటి జ్ఞానం మన మనసులో బాగా మనం ఎక్కించుకోవాలి దీన్ని. ఎందుకంటే అది పొద్దున మనకి ఏమీ లేదు, దేవుడు అర్హతను చూడట్లేదు. ఆయన జాలి చూపించాలనుకున్నప్పుడు జాలి చూపించడం స్టార్ట్ చేస్తాడు. అంటే ప్రతిదీ నా సిచ్యువేషన్ అంతా మారిపోదు. ఒక్క రాత్రిలో పారిపోతే సిచ్యువేషన్ అంతా మారిపోవచ్చు. అనుకుని సడన్ గా కొన్ని కార్యాలు మనకు అనుకూలంగా జరుగుతాయి. అది జన కారణం అంటే మనలో అర్హత దాని కాదు,
దేవుడు జాలి చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు ఆ డిసిషన్ బట్టి, ఆయన చూసిన నిర్ణయాన్ని బట్టి ఆయన చూపిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, విశ్వాసం అన్నీ ఉన్నాయి, కానీ వాటిని బట్టి దేవుడు చూపించట్లేదు. అందుకని నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ప్రేరేపణ పొంది జాలి చూపించడు. నీ విశ్వాసం ఉంచకమునిపే దేవుడు డిసైడ్ అయినప్పుడు నీకు జాలిని చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే అసలు విశ్వాసం ఉంచడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ సపోర్ట్ కూడా దేవుడు తనకి జాలి ద్వారా ఇస్తాడు. అందుకన్నాడు. కాబట్టి మనం ఏమంటాం? పొందుకున్న వారిలో ఏమీ లేదే, ఎందుకంటే ఆయన చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనం ఏమి చెప్తాం? అందుకని చూడండి, ఈ రూల్స్ రెగ్యులర్ అన్నిటిని కూడా దేవుని యొక్క దయ క్యాన్సిల్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఆశీర్వదింపడతారు, ఇలాంటి వాళ్ళకి దేవుడు చేస్తాడు అని ఎప్పుడైతే మనం అంటున్నామో అక్కడ అర్హత గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒకసారి దేవుని యొక్క దయను అర్థం చేసుకున్నప్పుడు అక్కడ అర్హతతో సంబంధమే లేదు. దేవుడు ఇలాంటి వారినే జాలి చూపిస్తే ఇలాంటి వారి పైన తన దయ చూపిస్తాడు అన్నం లేదు. యాకోబు లాంటి వాళ్ళని దేవుడు జాలి చూపించాడు, అక్కడ ఆయన అర్హత ఏమీ లేదు. కానీ దేవుడు డిసైడ్ అయ్యాడు కాబట్టి ఆయన చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడే దేవుడు అలా నిర్ణయం తీసుకొని ఒక దుర్మార్గమైనటువంటి స్వభావ వ్యక్తిని జాలి చూపిస్తున్నాడు. మంచి వ్యక్తులకు సహజంగా అనేది పడదు, మనం దాన్ని ఇష్టపడం. అందుకు చూడండి, బైబిల్ కూడా ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తలోకి వెళ్దామా? మత్తయి సువార్త 20వ అధ్యాయం.